కొంచెం టచ్ చేయండి రాని వాళ్ళు సరే సరే. అక్కడక్కడ నేను కొద్ది కొద్ది అలాగే. నేను అన్యుల బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాను. అయితే దేవుని మహాకృపను బట్టి 1993లో ప్రభు నన్ను తన తన బిడ్డగా నన్ను అంగీకరించారు. నా పాపం అంతటిని కడిగి నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడ్డారు. నేను అపోస్తల కార్యం 3వ అధ్యాయం 19-20 వచనాల ద్వారా ప్రభు నన్ను దర్శించారు. ఆ మాటలో నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ వైపు వెళ్ళేటప్పటికి వాళ్ళు మళ్ళా వాళ్ళ పూజలు పునస్కారాలకు మళ్ళా నన్ను లాగడం జరిగింది. సరే, ఏదైనా బంధువులు చుట్టం అదే దగ్గర పూర్తిగా 7 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయాను. 7 సంవత్సరాల వరకు 96లో మందిరం విడిచిపెట్టిన దాన్ని మరలా 2003 డిసెంబర్ వరకు కూడా మందిరం మెట్టు కూడా ఎక్కలేదు. అయితే కొన్ని పరిస్థితులను బట్టి చాలా చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆ 7 సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరం బాబుకి చిన్న బాబుకి చేతబడి జరిగింది. 3 నెలలు వాడికి అసలు ఏమవుతుందో కూడా తెలియలేదు నాకు. ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 11వ తారీఖు వరకు కూడా బెడ్ రిడన్ అయి ఉన్నాడు. ఎన్ని మెడిసిన్స్ వేస్తున్నా, ఎన్ని టెస్టులు చేయించినా లాస్ట్ బోన్ మ్యారో టెస్ట్ కి డాక్టర్ గారు అడిగారమ్మా మీకు ఈ ఒక్క అబ్బాయి అని. పెద్ద అబ్బాయిని అప్పటికే మా ఆడపడుచు వాళ్ళు పెంచుకోవడానికి తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఈ ఒక్క అబ్బాయే కదా అని ఒక బాబు అని చెప్పాను. అయితే ఈ ఊర్లో ఒక సహోదరు ఉన్నారు. ఆమె ప్రభుని అడిగిన ఆమె నువ్వు పిచ్చిపడి ఇవన్నీ చేస్తున్నావు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు, నువ్వు డాక్టర్లు అంటున్నావు, అక్కడ పూజలు అంటున్నావు, ఇక్కడ పూజలు అంటున్నావు, లాస్ట్కి బిడ్డని చంపేసేటట్టున్నావు అని చెప్పేసి తను తిడుతున్నా కానీ నేను వినిపించుకునేదాన్ని కాదు. తగ్గింది. ఆ తర్వాత నాకు బాగాలేదు. నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ గా చేస్తున్నాను. అంటే పుట్టిన బాబుని ఎదురింటి ఆంటీ వాళ్ళకి అప్పగించి నేను వెళ్తే నాన్నగారు అప్పటి వరకు నన్ను అసలు ఇంటి మెట్టు కూడా ఎక్కనిచ్చేవారు కాదు. ఎందుకంటే నేను నా భర్తను వదిలిపెట్టి నేను వచ్చానని చెప్పేసి ఆయనకి కోపం. అలా అని చెప్పి నువ్వు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నా పేరు చెడుతుంది, నన్ను అందరూ లేనిపోని మా విధాలుగా అంటారని చెప్పేసి ఆయన కోపంతో హిందూ పద్ధతుల ప్రకారం అంటారు కదా, నీ భర్త పాదాలని శ్రీరామ్ రక్ష, చావైన బతికైనా నీ భర్త పాదాల దగ్గరేనని అలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేవారు. అయినా కానీ నేనేమి పట్టించుకునేదాన్ని కాదు. ఆ తర్వాత బైబిల్ పట్టుకొని వెళ్తే మళ్ళీ వేషం మార్చావా అని అడిగారు. సరే తండ్రే కదా అంటున్నారు, కోపంతో అన్నప్పుడు వాటిని సర్దుకోవాలని చెప్పేసి అవి కూడా పట్టించుకోలేదు. అప్పుడు సర్టిఫికెట్ తీసుకొచ్చుకోవడానికి నాకు డబ్బులు ఇచ్చారు. వెళ్ళాను, సర్టిఫికెట్ తీసుకొచ్చుకున్నాను. సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికని సర్టిఫికెట్ చేతికి ఇచ్చిన తర్వాత సేవకులు యెషయా 41:3 వచనం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం నుంచి వాగ్దానం ఇచ్చారు. అదేంటంటే అతడి వారిని తరుముతున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవని సురక్షితంగా దాటిపోవచ్చున్నాడు. అంటే నేను ఎప్పుడు ఇంతకు ముందు నా ఓన్ గా ప్రాక్టీస్ పెట్టలేదు కదా. అప్పుడు వివరించి చెప్పారు, అమ్మా నీకు ప్రాక్టీస్ విషయంలో ప్రభు సాయం చేస్తారని. అలాగే 93 లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 93 నవంబర్ లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ పేషెంట్ ని అంటే ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా గానీ దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఎంతవరకు నేను వైద్యం చేయాలో అంతవరకే నాకు చేయడానికి అనుమతిస్తూ వచ్చారు. అంతకు మించి నన్ను మించితే అది లెర్నర్ డాక్టర్స్ దగ్గరికి, అది కార్పొరేట్ హాస్పిటల్స్ కి నేను రిఫర్ చేసేయడం జరుగుతుంది. అలాగే ప్రభు కృపను బట్టి ఒకవేళ ఆ పేషెంట్ నేను వెళ్తే దానివల్ల నాకు ఏదైనా నష్టం కలుగుతుంది, దానివల్ల ఏదైనా రిమార్క్ వస్తుంది అని అనుకుంటే ప్రభు నన్ను ఆ కేసు నుంచి తప్పించేసేవారు. ఆ సమయానికి నేను లేకపోవడము, నేను ఈ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిపోవడం, లేదంటే బయటకి ఇంక వేరే పేషెంట్ తీసుకొని వెళ్ళిపోవడం, అలా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ గురించి ఇలా జరిగింది, ఇలా కష్టమైంది, ఇలా సీరియస్ అయింది, ఇలా చనిపోయారు అని చెప్పేవారు అనమాట. ప్రభు అందుకే తప్పించారు అనుకుంటూ వచ్చేదాన్ని. అయితే అలాగా అయిపోయిన తర్వాత ఆ సంవత్సరం బాబుకి బాగానే ఉంది. నాకేమైందంటే చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ వచ్చి నోట్లో కూడా వచ్చేసి గొంతు మొత్తం పట్టేసింది. గొంతు మొత్తం పట్టేసి మాట రావట్లేదు, ఫుల్ ఫీవర్, ఒంటి మీద ఇలా సూది మనం మోపటానికి కూడా ఖాళీ లేకుండా చికెన్ పాక్స్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది, ముఖం అంతా మంట. ఆ సమయంలో
ఇక్కడున్న సహోదరి అందనమాట, ఇప్పటికైనా మోకాళ్ళే, ఇప్పటికైనా దేవుని దగ్గర క్షమాపణ అడుగు, మళ్ళీ ఈ విగ్రహాలు జోలికి నేను పోనని చెప్పేసి దేవుని దగ్గర తీర్మానం తీసుకో అని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తూ ఉండేది. అయినా కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. నాకు ఈ బాధ ఎక్కువగా ఉండేది. మండిపోతుంది, ముఖం అంతా కాలిపోతుందమ్మా అని అనేదాన్ని. అవును, నువ్వు పెట్టిన బొట్లు, నువ్వు చేసే పూజల వల్లే ఆ ముఖానికి, ఆ తలకి మంట వస్తుందని చెప్పేసి తను గర్జిస్తూ నన్ను మరలా దేవుని వైపు మరల్చడానికి కొంత సాయశక్తులుగా ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోగా నేనున్న ఊర్లోని మన హెబ్రోన్ సహా పరిచర్య స్టార్ట్ చేయడం కోసం సేవకులు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు కబురు పెట్టారు రమ్మని. కబురు పెడితే నేను రానన్నాను. నేను రాననేటప్పటికి ఇదేంటి అమ్మాయి ఎంత కఠినంగా చెప్తుంది అని చెప్పేసానంటే, రానంటుందంటండి అని చెప్పేసి నాకు ఎవరైతే కబురు తీసుకొచ్చారో వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా వెళ్ళి చెప్పారండి. సరే, ఇంకా లాభం లేదని సేవకురాలు నా దగ్గరికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమ్మా రావా అంటే, నేను రానా అంటే అని అన్నా. అదేంటి, ఆ బొట్టేంటి, నువ్వేంటి, అసలు ఎంత చక్కగా ప్రార్థన చేసేదానివి, ఎంత చక్కగా బైబిల్ చదివేదానివి, అట్లాంటిది నువ్వు ఎలా అయ్యావు అని చెప్పేసానంటే ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత బాబుని అడిగితే బాబు కూడా ఆ హిందూ పరిజ్ఞానంలోనే వాడు కూడా సమాధానాలు చెప్తూ వచ్చాడు. వాడు అప్పుడు చిన్న పిల్లాడు, 8వ సంవత్సరం బాబు అనమాట. అయితే సరే అని చెప్పేసి, ఇంకా నీకు ఆ రోజు వాడు పుట్టినప్పుడు ప్రభు నీతో మాట్లాడిన మాట ఏంటి, నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బాబు పుట్టినరోజు అక్టోబర్ 22, 1993. ఆ సంవత్సరం డైలీ పోర్షన్ అంటే రోజు ఉదయం పాత నిబంధన చదువుతూ మధ్యాహ్నం సామెతల గ్రంథం చదువుకోమని నా ఆత్మీయ తల్లి నాకు నేర్పించిన పాఠం. ఆ రోజు 22వ తారీఖు 22వ అధ్యాయం చదువుతుంటే, 22 సామెతలు 22వ అధ్యాయంలో బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటప్పటికి, ఆంటీ బైబిల్లో వాక్యాలన్నీ బాగానే ఉంటాయి కానీ అవి ఆచరణలో పెట్టడం కష్టం ఆంటీ అని సరే ఆంటీకి కూడా చాలా ర్యాష్ గా సమాధానం చెప్పాను. ఏంటమ్మా ఇంత నెమ్మదిగల దానివి ఇట్లాంటి ర్యాష్ గా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి ఆంటీ కూడా పాపం కొంచెం కన్నీరు పెట్టుకున్నట్టే నా విషయంలో బాధపడ్డారు. అయితే సరే అని చెప్పేసి, అయితే కొన్ని కారణాలు ఉన్నాయి. నేను అంత కఠినంగా కూడా నా హృదయాన్ని పెట్టుకోవడానికి కారణం కూడా కొంత సంఘాల ద్వారా, కొన్ని కుటుంబాల ద్వారా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాను. అయితే అందువల్ల నా మనసు అంత విరక్తికి లోనైందని నేను చెప్తాను. అయితే సరే అయిపోయింది, వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని, ఏంటి ప్రభా మళ్ళీ ఎందుకు నాకు ఈ శోధన, నిజంగా నేను నీ దగ్గరికి రావడం నీకు ఇష్టమే అయితే ఈసారైనా సరే నేను స్థిరంగా నీ దగ్గర ఉండేటట్టు సహాయం చేయి. మరి ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఎన్నాళ్ళు ఇలా లోకంలో నేను భరించాలి అని ఎందుకో మనసులో అనిపించి అలా కాసేపు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. అయితే అప్పుడు మరలా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఆ రోజు నవంబరు 18వ తారీఖు వచ్చి ప్రార్థన చేసుకొని మరలా సామెతల గ్రంథమే తీసి చదువుకున్నాం. అందులో 10వ వచనంలో ఉంది కదా, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోని పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటుంది. ఆ మాట వచ్చేటప్పటికి చదువుకొని, నిజమా, అయితే నన్ను నీతిమంతురాలుగా తీర్చడానికి నువ్వు ఇష్టపడ్డావు ప్రభా, ఇంత నీ హృదయాన్ని నిన్ను గాయపరుస్తున్నా గానీ నువ్వు నన్ను మరలా నీ హక్కును చేర్చుకోవడానికి నన్ను ఇష్టపడ్డావని చెప్పేసి ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ఆ మరుసటి రోజు నుంచి మందిరంలో పని ఉంది అంటే అదే మందిరం అక్కడ ప్రారంభిస్తామని అంటే అక్కడ పరిచర్యకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆంటీ ఆశ్చర్యపోయారు, నిజమేనా, కనికరమేనా, మరలా తిరిగి వచ్చింది, దేవుడు నేను కనికరించాడా అని చెప్పేసి ఆంటీ కూడా చాలా సంతోషించారు. అయిపోయింది, ఇంకా అలా మందిరం మరలా కొనసాగటం మొదలు పెట్టాము. బాబును కూడా నాన్న ఇంకా మనం దాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి వాడికి కూడా చెప్పి అలాగా మార్చుకొని ప్రభులో పెంచడం మొదలు పెట్టాను. అయితే ఈ యాత్రలో 2004 నుంచి 2003 నుంచి కూడా మరలా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో కొంచెం సంతోషిస్తున్నాము, పర్వాలేదు, దేవునిలో మేము ఎదుగుతున్నాము అని అనుకున్నామే కానీ శత్రువు మమ్మల్ని ఇంకా 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 శోధనల పాలు, కష్టాల పాలు చేస్తాడని నాకు అప్పట్లో అంత అవగాహన లేదు. అయితే బాబు చదువు విషయము, ఇది పల్లెటూరు, ఇక్కడ సరిగా కాన్వెంట్స్ ఏమి ఉండవు, టౌన్ లోకి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి విజయనగరంలో ఏదో చిన్న బిజినెస్ పెడదామని చెప్పేసి డే స్కాలర్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్స్ తీసుకుంటున్న వాళ్ళ కోసం పేయింగ్ హాస్టల్ అండ్ మెస్ పెడదామని చెప్పేసి తలంపు వచ్చి డోక్రా గ్రూప్స్ తరపు నుంచి నేను హాస్టల్ పెట్టడానికి విజయనగరం వెళ్ళాను. విజయనగరం వెళ్ళిన తర్వాత సరే ఒక
కొంత అమౌంట్ చేతిలో పట్టుకొని హాస్టల్ పెట్టాం. ఆ హాస్టల్ వల్ల లాస్ అయింది. ఏంటంటే స్టూడెంట్స్ తినేసి నెలంతా ఫస్ట్ నెల బిల్ కొట్టేవారు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అలాగలాగా 4 years అంటే 2004 నుంచి 2008 వరకు హాస్టల్ రన్ చేశాం. ఈ 4 years లోని ఒక్కోసారి వర్కర్స్ వచ్చేవారు కాదు. నా దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఒక 500 మంది హాస్టల్స్ ఉండేవారు. బయట మెస్ కార్డ్స్ కానీ ఒక 1000 మంది స్టూడెంట్స్ వరకు మెస్ స్టూడెంట్స్ వచ్చేవారు. అదే ఒక్క లేడీ ఇంత సంస్థ నడుపుతుందని అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ ఆ దానిలో ఉన్న కష్టాలు ఏంటనేది నాకే తెలుసు. స్టాఫ్ వచ్చేవారు కాదు. అట్లాంటప్పుడు స్టాఫ్ రాకపోతే వంట చేయడానికి నా ఒక్కదాని మీద పడేది భారం అంతా. అలా చేస్తున్నప్పుడు నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. రొమటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయ్యి ఏ పార్ట్ అయితే బాగా స్ట్రెయిన్ ఫీల్ అవుతో ఆ పార్ట్ కి ఫీవర్ వచ్చేసేది. ఇంకా అసలు ఇంకా కదలలేకపోయేదాన్ని. అదంతా స్వెల్లింగ్, విపరీతమైన బాధ అనమాట, చెప్పుకోలేను. మనిషికి బయటికి బాగానే కనిపిస్తున్నాను. ఇలాగా బాబు చూస్తే చిన్నపిల్లాడు అయినా వాడి శక్తికి మించి వాడు హెల్ప్ చేసేవాడు. ఆ టైంలోనే వాడు చదువు కూడా చాలా ఇబ్బందికరంగా వెళ్ళేవాడు కాదు, స్కూల్ కి చాలా ఇబ్బంది పెట్టేవాడు. అయినా అలాగే భరిస్తూ ప్రార్థనకు వెళ్తూ వాడిని సండే స్కూల్ కి పంపిస్తూ అలా చేస్తూ వచ్చాను. 2008 సెప్టెంబర్ నెలలో బాగా 2 మోకాళ్ళు చాలా వాపులు వచ్చేసినాయి. ఇంకా నా వల్ల కాదు. ఇంకా అది ఒకటే అన్నాను, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాతో నీకేదైనా పని ఉంటే నాకు ఆయుష్ ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, లేదు అంటే గనక తీసుకెళ్ళిపో. నేను నీకు ఈ భూమి మీద నేను ఉండటం వల్ల నీకు భారమే తప్ప నీ నామానికి ఎటువంటి మహిమను నేను తేయలేను. నాకు వద్దు, ఈ కష్టం నేను అనుభవించలేకపోతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నాకు ఎవరు చేసిన వాళ్ళు లేరని చెప్పేసి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆశ్చర్యం, రాత్రి 1:30, 2 అయింది. వాష్రూమ్ పాస్కి వెళ్దామని చెప్పి లేచేటప్పటికి లేచాను. ఒళ్ళు తేలిగ్గా ఉంది. కూర్చొని వాష్రూమ్ యూరిన్ పాస్ చేశాను. చేసేటప్పటికి ఇదేంటి నేను కూర్చోగలిగానా అని చెప్పేసి నా కాళ్ళు నేను తడివి చూసుకుంటే వాపులు లేవు, నొప్పులు లేవు. బాబా ఏం పని ఉంది నా వల్ల నీకు అని చెప్పేసి అనేటప్పటికి అదే టైంలో విజయనగరం యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఈ బీబీఎస్లు జరుగుతున్నాయి. బీబీఎస్లు జరుగుతా ఉంటే అప్పటికి హాస్టల్ తీసేసాం. 2008 సెప్టెంబర్ వచ్చేటప్పటికి హాస్టల్ తీసేసాం. ఎందుకంటే ఇంకా నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకని స్టూడెంట్స్ అందరినీ నెల అయిపోయిన తర్వాత ఇంకా మాన్పించేసి హాస్టల్ తీసేసి ఒక చిన్న ఇల్లు రెంట్ తీసుకొని అక్కడ ఉండేవారు. ఆ తర్వాత ఏమో ఈ బాగా కాళ్ళ నొప్పులు, ఈ బాధ భరించలేక ప్రార్థన చేసుకొని తగ్గిన తర్వాత, నాన్న నువ్వు బీబీఎస్కి వెళ్తానన్నావు కదా, వెళ్ళిపో, నేను వస్తాను, మందిరానికి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాను. పంపించిన తర్వాత నేను తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్ళేటప్పటికి అక్కడ సేవకుడు పిల్లల దగ్గర మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. సేవకుడు ఏమో అక్కడ నిలబడి ఉన్నారు. అన్న దగ్గరికి వెళ్ళాను, అన్న ఇలాగ రేపు మధ్యాహ్నం పిల్లలకి మధ్యాహ్నం కర్రీను రసం చేసి పంపిస్తానన్నా, మరి రైస్ అయితే ఇక్కడ చేసేసుకోండి, నేను అక్కడి నుంచి తేలేనన్నా అంటుంటే సరే అమ్మా అని అన్నారు. ఇంకా హాస్టల్ తీసేసిన తర్వాత ఉన్న సామాన్లన్నీ పెద్ద పెద్ద పాత్రలు, 20-30 కిలోలు ఉడికే అండాలు, బిర్యానీ అండాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మందిరానికి పట్టుకొని మిగతావి ప్లేట్లు, గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పాతవి మందిరానికి ఇవ్వడం ఇష్టం లేక అవి తీసుకెళ్లి స్క్రాప్ కొట్లో అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి కాయగూరలు తీసుకొని మధ్యాహ్నం కర్రీ రసం చేసి రిక్షా ఆటోలో పెట్టుకొని మొత్తం అవన్నీ తీసుకెళ్లి మందిరానికి ఇచ్చేసిన తర్వాత ప్రార్థన చేయించుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి కూడా దేవుని మహాకృపను బట్టి మరలా దేవుడు కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని మరలా తిరిగి సమకూర్చి అయిపోయింది. నవంబర్ లో యానివర్సరీ మీటింగ్స్, విజయనగరం యెరూషలేం ప్రార్థనా మందిరంలో యానివర్సరీ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మామూలుగా నేను మీటింగ్ ప్రైజ్ కని వచ్చాను. ఆ రోజు ప్రేయర్ కని వచ్చేటప్పుడు సేవకురాలు అక్కడ కూర్చున్నారు, వంట లిస్ట్ రాస్తూ ఉంటే అందులో మసాలా పొడులు, సాంబార్ పొడి ప్యాకెట్లు ఇవన్నీ అన్న రాస్తూ ఉంటే నేను అన్నాను, అన్న ఎందుకన్నా అన్ని ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లలో పెట్టిన డబ్బుల్లో సగం డబ్బులు మనం రా మెటీరియల్ పెట్టుకుంటే మనకి ఈ మీటింగే కాదన్నా ఇంకో 2 మీటింగ్లకు కూడా సరిపోద్ది మెటీరియల్, అలా తయారు చేసుకోవచ్చు అని అన్నా. అనేటప్పటికి గబుకుల సేవకురాలు ఏమన్నారంటే, అన్న కనికరంకి వంటల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వంట బాధ్యత కనికరంకి అప్పచెప్పిండి అని అన్నారు.
అనేటప్పుడు అక్క ఏంటక్క అంత పెద్ద వంటలు నేను ఎక్కడ చేయగలను అక్కడ అంటే లేదు ప్రభు సాయం చేస్తారు, నువ్వు వంట పరిచయం తీసుకోనను. సరే అని చెప్పేసి మొత్తం ఆ లిస్ట్ అన్నేమో నాకు ఇచ్చారనమాట. ఆ లిస్ట్ చూసి అన్న అయితే ఈ ప్యాకెట్స్ పౌడర్ ప్యాకెట్స్ అన్ని కొట్టేయండి, వీటి ప్లేస్ లో నేను రా మెటీరియల్ రాస్తాను, అవి తీసుకొస్తే అవి పౌడర్లన్నీ నేను రెడీ చేసుకుంటాను అన్న అంటే సరేనమ్మా అని అన్నారు. అప్పుడు సాంబార్ పొడి, మసాలా పొడి, రసం పొడి ఇవన్నిటికి ఏమేం కావాలో అన్ని రాస్తే తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ చేసి ఇంకా అక్కడి నుంచి వంట పరిచయం 2000 మంది 5000 మంది వరకు కూడా ప్రభు వంట చేయడానికి నాకు సహాయపడుతూ వచ్చారు. అయితే ఆ వంట పరిచయం చేసేటప్పుడు ఏ అన్న అయితే లిస్ట్ రాసేవారో అంటే మార్కెటింగ్ అంతా అన్న చేసేవారు అనమాట. బోయస్ గారని ఆ అన్న చేసేవారు. ఆ అన్న వచ్చి అడిగేవారు, చెల్లి ఎలా చేస్తున్నావు ఇంత పెద్ద వంటలు ఏంటి, 150 కేజీలు చికెను, మరి 50 కేజీలు 100 కేజీలు చేపలు ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే అన్న నాకు గురువు గారు ఉన్నారు, నేను ఏం చేయాలా ఆయన అడుగుతున్నాను, ఆయన ఎలా చేస్తే ఏది అంత ఏమంటే అంత వేసేసి చేస్తున్నానన్న, అంతకు మించి నాదేం లేదన్న ఇక్కడంటే. ఏమో నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఒక ఆడపిల్ల ఇంత పెద్ద వంటలు చేయడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగే సేవ పరిచర్యకి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద దైవజనులు, వరంగల్ అబ్రాహ్మణ్ గాని, కర్నూలు ప్రసాద్ అన్న గాని, పొలిమగొండల మధుబాబు అన్న గారు గాని, ఇట్లాంటి పెద్ద పెద్ద సేవకులు అటువైపు నుంచి వచ్చిన ఆ దైవ సేవకులందరూ కూడా అడుగుతూ ఉండేవారు, సిస్టర్స్ వంట ఎక్కడ బ్రదర్సే చేస్తారు కానీ సిస్టర్స్ వంట చేయడం మేము ఎక్కడ చూడలేదు అని చెప్పేసి. ఇటు విశ్వాసులకి సంఘం అంతటికి వంట చేసేదాన్ని, అటు సేవకులకు కూడా వాళ్ళకి చేయవలసిన తీరులో వాళ్ళకి చేసి వాళ్ళకి పరిచయం చేసేదాన్ని. అలాగే మన రాజమండ్రి అమృత అంకుల్ గారు కానీ ఇంకా అలా చాలా పెద్ద పెద్ద సేవక దైవజనులు వచ్చిన దైవజనులందరికీ కూడా పరిచయం చేయడానికి నాకు ప్రభు నాకు కృపనిస్తూ వచ్చారు. అలాగా 2011 వరకు కూడా పరిచర్యలో 2012 వరకు పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. పులిమగొండ్ల చాలా ప్రాంతాల్లో పరిచయం చేయడానికి ప్రభు నాకు అనుమతిస్తూ వచ్చారు, వెళ్తూ వచ్చేదాన్ని. అయితే 2011 తర్వాత ఇల్లు మేము ఉంటున్నది, ఆ తర్వాత హాస్టల్ తీసేస్తాము. కొద్ది రోజులు హాస్టల్ తీసిన తర్వాత కొద్ది నెలలు విజయనగరంలో ఉన్నాము. తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది ఇంట్లో జరగటం. తర్వాత సేవకుంటా అన్నా నేను మరలా కొండపేట వెళ్ళిపోతాను, ఎందుకంటే అప్పుడు ఇక్కడే ఉండేవారమి. ప్రభు అప్పుడు స్థలం కొనుక్కోవడానికి సహాయపడ్డారు. ఆ స్థలం కూడా ఒక సాక్ష్యం. ఎలా అంటే 2003-2004లో ఇక్కడ మందిర పరిచయం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆంధ్ర సంఖ్యలు ఇక్కడికి వచ్చారు ఆరాధన స్టార్ట్ చేయడానికి. వచ్చినప్పుడు అంతకు ముందు అంటే మందిరం స్టార్ట్ చేస్తారు, నేను ప్రభులో రాకముందే ఒక స్థలం 2 సెంట్ల స్థలం 7,000 రూపాయలకి కొనడానికి మాట్లాడాం. నేను ఇంకో సిస్టర్ ఉన్నారన్నాను కదా, ఆ సిస్టర్ ఇద్దరం కలిసి ఆ స్థలం గల వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాం. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే 2 సెంట్లు 7,000 తక్కువ ఇవ్వమని అన్నారు. సెంట్ అంటే 48 గజాలు. 48 గజాలు అంటే 2 సెంట్లు అంటే 96 గజాలు అనమాట. 96 గజాల స్థలాన్ని 7,000కి అమ్మడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. సరే అని చెప్పేసి కొంత అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆ రోజే 2004 జనవరి 16 ఆ రోజు అప్పటికి 3 రోజుల నుంచి ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ సువార్తలు చేస్తున్నాం. ఆ రోజు మధ్యాహ్నం అంతా సువార్త అంతా అయిపోయింది, రాత్రికి ప్రేయర్, ఇంకా మందిరం డెడికేషన్ అయిపోయింది, వెళ్ళిపోతారనమాట సేవకులు. అయితే సువార్త చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఒక తమ్ముడు వచ్చి అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు, మందిరం దగ్గర లైటింగ్ అది పెట్టడానికి వచ్చాడు. తను నువ్వు కొంటానన్న స్థలం వాళ్ళ రిలేటివ్స్ ఇవ్వకుండా ఆపేశారక్క, మరి అది మీకు ఇంకా రాదు అని అన్నాను. సరేలే ఇంకేం చేస్తామంటాను అని ఇలా మాట్లాడుతా ఉన్నాను. అమృత అంకుల్ భోజనం చేసి నోట్లో నీళ్లు పుక్కిలించి ఉమ్మటానికి బయటకి ఇలా వచ్చారు గుమ్మం దగ్గర. వచ్చినప్పుడు ఏంటి కనికరం అని అన్నారు. అంకుల్ ఇట్లా స్థలం హౌస్ సైడ్ కానీ తీసుకున్నాను, అది వాళ్ళు ఇవ్వమంటున్నారంటానంటే అంకుల్ వెంటనే ఒక మాట అన్నారు, అంతకన్నా శ్రేష్టమైన స్థలం ప్రభు నీకు సిద్ధపరిచారు అని. సిద్ధపరుస్తారు అంటే ఇంకా ఆలస్యం అవుతుంది, కానీ సిద్ధపరిచారు అనేటప్పటికీ వెంటనే దేవుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతే అయిపోయింది. అంకుల్ లోపలికి వెళ్ళారు. ఒక 1/2 గంట ఏదో పని చేస్తున్నాము, సాయంత్రం మళ్ళీ ప్రేయర్ ఉంది కదా అని చెప్పేసి అని సర్దుకుంటున్నాము. వెంటనే మళ్ళీ అదే తమ్ముడు వచ్చి అక్క నేను మీ ఇంటికి వెళ్ళాలి రమ్మంటున్నారు అని అన్నాడు. ఎందుకు నాన్న ఏమో అర్జెంటుగా రమ్మంటున్నారు, నువ్వు రా అని చెప్తానంటే సరే అని చెప్పేసి వచ్చాను. వచ్చేసరికి వాళ్ళు నాకు ఇంటి స్థలం మాట్లాడుతున్నారు.
అది ఎన్ని సెంట్లు అంటే నిజంగా ఆశ్చర్యం. దైవజనుడి నోట దేవుడు మాట పలికించడం ఎంతసేపు, అది నెరవేర్చడానికి ఎంత సమయం పట్టిందో అసలు నాకు జీవితంలో అదొక పెద్ద అద్భుతం. 8 సెంట్ల స్థలము, సెంటు 1200. 2 సెంట్లు 7000 ఎక్కడ, 8 సెంట్ల స్థలం 8800 ఎక్కడ. ఇలాగా మాట్లాడేటప్పటికి నేను అడిగారు, డాక్టర్ గారు ఈ ఊర్లో దేవుడు నాకు పెద్ద బిరుదు ఇచ్చాడు అన్నాడు కదా, లోకంలో గన్నుకు లేని గొప్ప పేరు మీకు ఇస్తానని. అలాగే ఊర్లో అందరూ డాక్టర్ అని అంటారు, చేస్తున్నది చిన్న వైద్యమే, నేను చదివింది పెద్ద చదివేమి కాదు, అయినప్పటికీ ప్రభు తన ఘనతనిచ్చి నన్ను వాడుకుంటున్నాడు. అయితే పిలిచారని సరే ఏంటి నాన్న ఇది పిలిచారంటే, అమ్మా సెంటు 1200 అంట, 8 సెంట్లు ఉంది తీసుకుంటారా అన్న. అంతకన్నా భాగ్యమా అని అది తీసుకుంటాను అనేటప్పటికి ఇంకా నాకు అంకుల్ అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే అడ్వాన్స్ 5000 ఉంటే 5000 ఇచ్చేసి లోన్ రాయించేస్తున్నాను. రాయించేసిన తర్వాత ఇంకా స్థలం కొనుక్కున్న ఆనందం ఉంది కదా, వెంటనే వెళ్ళి అంకుల్తో చెప్పి ప్రే చేయించుకున్నాను. దేవుడు నేను బ్లెస్ చేస్తాడమ్మా, అది దేవుడు ఇచ్చిన స్థలం అని చెప్పేసినాను. అలాగే దేవుని మహాకృప, ఈ స్థలం తీసుకున్నది మొదలుకొని ఎన్నో సార్లు అనుకున్నాను అమ్మేద్దామని, అంటే అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. తర్వాత ఈ స్థలం తీసుకున్నాను కానీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు, ఏం చేయాలో తెలియదు, అంత శక్తి లేదు. ఏముంది, రోజంతా ప్రాక్టీస్ పేషెంట్లు ఉంటే ఏవో డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. అప్పుడు జాకెట్లు ఏమైనా కుడితే జాకెట్లు కుట్టినా కానీ నేను టైలరింగ్ కూడా ప్రభు నేర్పించారు. అది నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. మమ్మీ ఆవిడ బిఎస్సీ నర్సింగ్ చేసిన ఆవిడ థియేటర్ అసిస్టెంట్, అలాగే ఇంట్లో టైలరింగ్ చేసుకునేవారు. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరెవరన్నా వాళ్ళ స్టాఫ్ బ్లౌజ్లో ఇస్తే తీసుకొచ్చి కుట్టుకునేవారు, ఆవిడ బ్లౌజ్లో ఆవిడ కుట్టుకునేవారు. అలాగా చిన్నతనంలోనే మమ్మీ మిషన్ కుడుతుంటే తన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను బొమ్మలకి బట్టలు కుడదామని చెప్పేసి మిషన్ ఎక్కి అట్లా చిన్న చిన్న బట్టలు కుట్టేదాన్ని. అలాగా ప్రభు నాకు నేర్పించారు. నేను ఎవరి దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళలేదు. అలాగా కొద్ది రోజులు ఆ మిషన్ కొనుక్కొని బ్లౌజులు, శారీస్ ఫాల్స్ వేయడం అలా చేసేదాన్ని. అప్పుడు శారీకి ఫాల్ వేస్తే 5 రూపాయలు, ఫాల్ మందే కలిపి 5 రూపాయలు ఇచ్చేవారు. అలా అనమాట. జాకెట్ కుడితే 10 రూపాయలు. ఇలాగా జీవనం సాగిస్తూ బాబుని చదివిస్తూ అలా దేవుడు కొన్ని సంవత్సరాలు నడిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2011 వరకు కూడా బానే ఉంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమి లేవు, కానీ ఇల్లు కట్టుకోవాలి అంటే అంత అవకాశం లేదు. సరే ఏం చేయాలి, ఇంటికల వాళ్ళు ఏ ఇంట్లోనైతే ఉన్నానో ఎవరైతే నాకు స్థలం కొనడానికి సహాయం చేశారో వాళ్ళే ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకు అంటే పైలిన్ తుఫాన్ అని అప్పుడు 2010-11లో వచ్చింది. 2010లో ఆ తుఫాన్కి వాళ్ళ కూతురు ఇల్లు పడిపోయింది. అది మట్టి ఇల్లు పడిపోయింది. పడిపోతే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం కోసం వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళకి ఇల్లు లేదు, నేనున్న గది ఖాళీ చేస్తేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి అవుతుంది. అయితే ఇంకా గది లేదు, ఇల్లు ఖాళీ చేసి అని చెప్పేసి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కన్నా కాదు కదా నేను బయట దాన్ని. అయితే అంతవరకు వాళ్ళ పిల్లలాగే నన్ను ఆదరించారు, అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చారు. ఇంకా వాళ్ళ పరిస్థితిని చూసి నేనే ముందుకు వెళ్ళాలి కానీ వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఏం చేయాలి, నా దగ్గర అంత శక్తి లేదు, నేను ఇల్లు కట్టుకునే స్తోమత నాకు లేదు, నేను ఒక్కదాన్నే కష్టపడాలి, ఇంకా పిల్లాడు చూస్తే చిన్న పిల్లాడు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే 2010 జనవరిలో నాకు ప్రభు వస్తువుల కోసం మాట్లాడుతూ వచ్చారు. అంటే నేను ఆర్నమెంట్స్ పెట్టుకునేదాన్ని. ఆర్నమెంట్స్ పెట్టుకుంటే 2010 జనవరి 10 అనిల్ కుమార్ గారు శ్రీకాకుళం మీటింగ్స్కి వచ్చారు. మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆ రోజు ఏమైందంటే సేవకుడితో చెప్పాను, అన్న ఈరోజు శనివారం కదా, నేను అనిల్ కుమార్ గారి మీటింగ్స్కి వెళ్తున్నాను, శనివారం అక్కడ మీటింగ్ చూసుకొని ఆదివారం శ్రీకాకుళంలోనే ఇస్తాకన్నని వాళ్ళ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి మా ఆరాధన చూసుకొని వచ్చేస్తానన్నా. సరే అమ్మా అని అన్నారు. సరే అని నేను ఇంకా వెళ్ళిపోయాను, శ్రీకాకుళం వెళ్ళిపోయాను. శనివారం నాడు నైట్ అనిల్ కుమార్ గారి మీటింగ్కి వెళ్ళాను. ఆదివారం ఉదయం అక్కడ వర్షిప్ చూసుకొని రావాలి, కానీ తెల్లవారు లేచి అక్కడ ఉండాలనిపించడం లేదు, నాకు అస్సలు ఉండబుద్ధి వేయట్లేదు. ఆరాధనకు ఉండమని ఇస్తాకన్న ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కానీ లేదన్నా నేను విజయనగరం వెళ్ళిపోతానని చెప్పేసి బయలుదేరి వచ్చేసాను. వచ్చేసి బస్ స్టాండ్ శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ గా ట్రైన్స్ లేవు, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి ఛార్జీకి. ఏం చేయాలని చెప్పేసి బస్ స్టాండ్కి వస్తే బస్ టికెట్ 150 రూపాయలు చెప్పారు, నా దగ్గర ఉన్నది 200. మరి అక్కడి నుంచి విజయనగరం రావాలి, విజయనగరంలో మందిరంకి వెళ్ళాలి, అక్కడ కానుక చూసుకోవాలి, మళ్ళీ నేను ఇంటికి రావాలి.
అందుకని చెప్పి ఆలోచించి సరే ట్రైన్కి వెళ్దామని శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస వచ్చి ట్రైన్ ఎక్కాను. ఆమదాల వలస నుంచి ప్యాసింజర్ ఉంటుందని చెప్పేసి వచ్చేటప్పటికి జస్ట్ నేను ఇలా బస్ స్టాండ్ లో బస్ దిగానంటే ప్యాసింజర్ వెళ్ళిపోయాను. ఏం చేయాలో అర్థం కాదు. ఎలా నాయన ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకొని మళ్ళా ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్స్ప్రెస్ ఉందండి 1 గంటకన్నా. సరే ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఎక్స్ప్రెస్ ఎక్కి విజయనగరం వచ్చాను. 35 రూపాయల టికెట్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి ఇంచుమించు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మందిరం దగ్గరికి. మధ్యాహ్నం వర్షిప్ అక్కడ అవుతుంది అనమాట విజయనగరం కమ్మవీధిలో. అక్కడికి నడిచొచ్చాను. నడిచొచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆకలేస్తుంది. ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ 6 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తినేసి మంచినీళ్ళు తాగేసి బైబిల్ చదువుకుంటున్నాను. ఇంతలోగా అక్కడ అన్న వచ్చారు. అన్న వచ్చి ఏంటమ్మా అదేంటి ఉదయం ఆరాధన అక్కడ చూసుకొని వస్తానన్నారు కదా మళ్ళీ ఇక్కడికి వస్తారు ఏంటనంటే ఏమన్నానయ్యా నాకు అక్కడ ఉండాలనిపించలేదు అందుకే ఇక్కడికి వస్తానన్నా. సరే 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 అమ్మా అని చెప్తాను. అన్నయ్య మీరేంటి అంత డల్గా ఉన్నారంటే నెల్లిమర్ల ఆరాధనకి సేవకుడు అసలు 10 మాటలు మాట్లాడితే గానీ ఒక మాట వినపట్టలేదమ్మా. ఆ అన్న వచ్చారు, అన్న పంపించారు ఆ ప్రభాకర్ అన్న. మరి అక్కడ వాక్యం బాగలేకపోతే ఆ జనాల సంగతి నీకు తెలియంది ఏముంది, అందుకని బలవర్తమానం నేను తీసుకున్నాను, మరి ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారో తెలియదమ్మా అని అన్నారు. అంటే ఒకసారి అన్నయ్యని అడగలేకపోయారా ప్రభాకర్ అని నేను అంటున్నానంటే ప్రభాకర్ నాకు ఫోన్ చేస్తే మనోహర్ బ్రదర్ వస్తున్నారు అన్నారు. మనోహర్ బ్రదర్ అంటే ఎవరో తెలుసమ్మా అని అన్నా. నాకు తెలియదని నేను ఎప్పుడు చూడలేదు అని నేను ఆ బ్రదర్ని అన్నాను. సరే అయిపోయింది. అందరూ విశ్వాసులు అందరూ వచ్చేసారు. ఆరాధన 3 గంటలకి సాయంత్రం ఆరాధన స్టార్ట్ చేసిన తర్వాత ఆరాధన స్టార్ట్ అయ్యింది. 2వ పాట అయిపోయింది. సేవకులు వచ్చారు. సేవకులు రావడమే బల్ల అదే మన రొట్టె ద్రాక్ష చిన్న టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ కాల్ దగ్గర ఇదేంటిది కనీసం వీడియో ఆలోచించకుండా వీడియో ఆఫ్ చేయొచ్చు అన్న. అక్క వీడియో ఆఫ్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. హలో పర్వాలేదని చెప్పేలోగానే మీరు ఆఫ్ చేశారమ్మా. నో ప్రాబ్లం. లేదక్క నేను ఆఫ్ చేయాలి, కాల్ వస్తే కట్ చేశానక్క. అయితే ఇంకా అక్క వినిపిస్తుందక్క వాయిస్? వినపడుతుందమ్మా, వినపడుతుంది. అక్క అయితే ఇంకా సరే అని చెప్పేసి వెంటనే ఇదేంటి బల్లకి కాలు తని పెట్టి కూర్చున్నారని చెప్పేసి అనుకుని ఇంకా పాట అయిపోయి 3వ పాట కూడా పాడేశారు. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ మొదలైంది ఆరాధన వర్తమానం కోసం. ఆదికాండం నుంచి యాకోబు తన భార్యలకు చెప్తారు కదా, మీరు మీ చెవుపోగులను మీ ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు తీసివేసి అన్ని తీసివేసి మీ ఆభరణం తీసివేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని తండ్రి అయిన దేవునికి బలి అర్పించడానికి వెళ్దామని చెప్పేసి వాళ్ళని సిద్ధపరుస్తారు. ఆ అంశం పట్టుకొని అన్న వర్తమానం ఇస్తున్నారు. మీరు ఆరాధన చేస్తారు. ఎలా చేస్తున్నారు ఆరాధన? చెవుల్లో స్టార్లు, ముక్కుకు స్టార్లు, ఒంటి మీద వస్తువులు, రకరకాల ఆభరణాలు ధరించుకొని వచ్చి ప్రభువా నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, నీకు వందనాలయ్యా, అదయ్యా ఇదయ్యా అని చెప్తారు. ఎలా చెప్తారు? పక్కింటి ఆవిడ వస్తువు ఏదైనా 1 తులం బంగారం కొనుక్కుంటే రాత్రులు మగవాళ్ళని నిద్రపోనివ్వరు. నా 2 తులాలు కొంటావా కొనవా అని చెప్పేసి మొదలు పెడతారు. ఇదా మీరు చేసే ఆరాధన? మీ ఒంటి నిండా విగ్రహాలు పెట్టుకున్నారు, మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తున్నారు. ఆయనేమో అక్కడ విగ్రహాలు విడిచిపెట్టమంటే మీరు ఇక్కడ విగ్రహాలు పెట్టుకుని కూర్చొని ఆరాధన చేస్తున్నారు. మీ ఆరాధన ఎవరు ఆలపిస్తారు? మీ ఆరాధన దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? మీరు ఇంపైన ఆరాధన ఎలా అర్పించగలుగుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవన్నీ నాకే 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 అనుకొని నా కళ్ళ మట్టి నీళ్లు జలధారలు కారిపోతా ఉన్నాయి. వెంటనే ప్రభువా ఇది నువ్వు మాట్లాడిన మాట అయితే, నువ్వే నాతో స్పష్టంగా మాట్లాడిన మాట అయితే, నేను ఉంచటం వల్ల నాకు కలుగుతున్న నష్టం ఏంటి, నేను తీసేస్తే నాకు కలిగే ఉపయోగం ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం అడిగితే ప్రభు స్పష్టంగా యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనం ద్వారా 25వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. మీ విగ్రహం వల్ల కలిగిన మీ అపవిత్రతలు అంతటిని తీసివేసి మీ మీద శుద్ధ జలం చల్లదు అనేటప్పటికీ ప్రభు స్తోత్రం, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఇంకా నేను ఈ ఒంటి మీద ఈ వస్తువులు ఉంచుకోనని చెప్పేసి మొత్తం ఉన్న ఆర్నమెంట్స్ అన్ని తీసేసి అమ్మేసి ఆ డబ్బులు ఒక దగ్గర పెట్టుకొని కూర్చున్నాను. అయిపోయిన తర్వాత అది జరిగింది జనవరిలో, అది జరిగింది ఫిబ్రవరిలో వీళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారు.
ఇల్లు ఖాళీ చేయమంటే ఏం చేయాలో అర్థం కాలేదు. స్థలం అయితే ఉంది, కానీ నా దగ్గర ఉన్న డబ్బులు ఇల్లు కట్టేంత కాదు, సరిపోవు. ఏం చేయాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని మహాకృపను బట్టి ఊర్లోని ఒక సలహా ఇచ్చారు. అమ్మ, స్థలం ఉంది, పునాదులు ఎప్పుడో వేసేసాం, స్థలం కొన్న కొత్తలోనే పునాదులు వేయించాను. పునాది మీద చిన్న సిమెంట్ ఇటుకతో చిన్న షెడ్ లాగా వేసుకొని 2 సిమెంట్ రేకులు ఏమైనా వేసుకోండి అని అన్నారు. దానికైనా 25,000-30,000 అవుతాయి. అంత శక్తి లేదు నా దగ్గర. సరే, ప్రార్థన చేసుకుంటా ఉంటే డ్వాక్రా గ్రూప్ లోని వివో ప్రెసిడెంట్ అన్నది, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కదా, డ్వాక్రా నుంచి మీకు డబ్బులు కావాలంటే ఇస్తాము అని. సరే అని చెప్పేసి డ్వాక్రా గ్రూప్ నుంచి ఒక 50,000 తీసుకున్నాను. 50,000 తీసుకుంటే సన్షైడ్ వరకు వచ్చినాయి. ఇంకా తర్వాత మళ్ళీ డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఇంకొక వేరే ఫైనాన్స్ ఇస్తాడనమాట అతను వచ్చి అన్నాడు, డాక్టర్ గారు మీకు డబ్బులు కావాలంటున్నారు కదా, ఇంటి కాగితాలు పెడతానంటే నేను ఇస్తాను అన్న. సరే బాబు అన్నాడు, అమ్మ ఒక 40,000 తీసుకున్నాము. అప్పటికి 10th క్లాస్ చదువుతున్నాడు, వాడికి కొంచెం ఊహ తెలుస్తుంది అనమాట బాగానే. 40,000 తీసుకున్నాము, 40,000తో పూర్తి అయిపోవచ్చు మన ఇల్లు అంటున్నాను. సరే అని చెప్పేసి 40,000 ఇంటిని హామీ పెట్టి 40,000 తీసుకున్నాం. తీసుకున్న తర్వాత 90,000 అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డ్వాక్రాలో నాకు లోన్ వచ్చింది 30,000. అలా ఇలా మొత్తం అంతా కలిపి 1,50,000తోని ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, పైన సిమెంట్ రేకులు వేసుకున్నాం. అయిపోయింది, ఇల్లు అయిపోయింది. సరే, ఇప్పుడు అప్పు తీర్చుకోవాలి కదా, చేసాము. అప్పు తీర్చాలి అంటే మళ్ళా నేను హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఇంకేముంది, ప్రాక్టీస్ మీద అంత వచ్చేది రోజుకి. ఏం చేయాలి ప్రభు అని అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే మామూలుగా ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ టీవీలో ఉన్నప్పుడు దూరదర్శన్ ఛానలే వచ్చేది మాకు. ఇవి జెమినీలు, ఈ టీవీలు అవి ఏవి నాకు తెలియదు. దూరదర్శన్ ఛానల్ రిమోట్ మారుస్తా ఉంటే ఆ దూరదర్శన్ ఛానల్ స్క్రీన్ ప్రింటింగ్ నేర్పించబడిన అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నిజమా అబద్ధమా ఏంటని చెప్పి చూస్తే అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ సెంటర్స్ ఇస్తున్నాడు. అప్పుడు హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ అయితే మా మామయ్య వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. గుంటూరు అన్న మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. విజయవాడ అన్నారు, పర్లేదు, అక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, గుంటూరుకి విజయవాడకి దగ్గరే కదా. అలా అనుకుని వైజాగ్ చెప్పాడు. దగ్గరలోనే నేర్పిస్తానన్నప్పుడు ఇంకేం అభ్యంతరం ఉందని చెప్పేసి వెళ్ళి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మళ్ళీ నిజమా అబద్ధమా, 2,000 2 రోజులకి ఫీజు కట్టాలంటే నేను కట్టగలనా కట్టలేనా, కట్టిన తర్వాత వాళ్ళకి అబద్ధం అయితే నేను కట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని అలా ప్రేర్ చేసుకొని దేవుడు ఇచ్చిన తలంపును పట్టుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2 రోజులకి 2,000 ఫీజు కట్టేసి స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కిట్ 10,000 అన్నారు. 10,000 అంటే అప్పటికప్పుడు ఎలా వస్తాయి? ఇంకా ఆధారం అంతా మాకు ఏంటి అంటే, కావాలి అంటే వెంటనే ఫైనాన్స్ వాళ్ళు ఇంటింటికి తిరుగుతా ఉంటారు వాళ్ళు రోజు. వాళ్ళని అడిగి తీసుకోవడమే తప్ప ఇంకా వేరే ఆధారం లేదు. అడిగితే వాళ్ళు అడగంగానే 10,000 ఇచ్చారు. వెంటనే వెళ్ళాను, కిట్ తెచ్చుకున్నాను. కిట్ తెచ్చుకొని ఆ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా చీరల మీద డిజైన్స్ వేయడం మొదలు పెట్టాను. అలాగా ప్రభు కృపను బట్టి మొత్తం ఇంటికి చేసిన అప్పు తీర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ లోపల నాకు భయంకరమైనటువంటి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఇంతకు ముందు వచ్చి తగ్గింది కదా రొమటైడ్ ఆర్థరైటిస్, అది మరలా రిపీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ స్క్రీన్ సైజ్ యూజ్ చేసినప్పుడు భుజాల్లో నరాలు బాగా ఇన్ఫెక్షన్ గురైపోయింది అనమాట. స్క్రీన్స్ ఓపెన్ చేయాలన్నా డార్క్ రూమ్ లో చేయాలి. అలా చాలా ఇబ్బంది పడేదాన్ని. 2012 నుంచి 2016 వరకు 15 వరకు బెడ్ రిడన్ అయి ఉన్నాను. 2 షోల్డర్స్ కి అసలు భుజాలు కదపడానికి లేదు, చేతులు తల దూపడానికి లేదు. తలలో ఇంచుమించు ఒక 3 mm ఎత్తు వరకు చుండు వచ్చేసింది. మొత్తం డాండ్రఫ్, అడుగు కదపడానికి లేదు, ఒక బ్లౌజ్ వేసుకోలేను, ప్రార్థన లేదు, ఆరాధనకి వెళ్ళలేదని అంత చాలా సిక్ అయిపోయాను అనమాట. డాక్టర్స్ ఒక వారం రోజులకి 5,000 రూపాయలు మెడిసిన్ రాసేవారు. ఈ 2 షోల్డర్స్ లోని నరాలు బ్లాక్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ స్టెరాయిడ్స్ పెట్టాలని చెప్పేటప్పటికి భయపడ్డాను. ఏం చేయాలి ప్రభు ఎలాగా అని చెప్పేసి. అప్పటికి బాబు డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చాడు. డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సరే అలా ప్రేయర్ చేసుకుంటూ ఏం చేయాలి నాయన, నా పరిస్థితి ఇలా ఉంది, ఇంకా నేను ఏదైనా అయితే పిల్లడి పరిస్థితి ఏంటని చెప్పేసి 22 years కంప్లీట్ అవుతున్నాయి కదా, ఇంకా పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దామని చెప్పి పెళ్లి సంబంధాలు వేటలో పడ్డాను. అప్పటికి సేవకుడు అన్నారు, ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో వాడిని ఇబ్బంది పెడతావని చెప్పేసి. లేదన్నా, నా పరిస్థితి ఇప్పుడే ఎలా ఉంది, ఏదైనా అయితే వాడిని ఎవరు చూస్తారు, వాడికి ఆధారం ఏంటి, ఎవరున్నారు అని చెప్పేసానంటే, సరే నీ ఇష్టం అమ్మా ప్రార్థన చేద్దామని సరే ప్రేయర్ చేసి అన్న వెళ్ళిపోయారు. అయిపోయింది. తర్వాత ఒక సేవకుడు కుమార్తె ఉంది,
సేవకుడు కూతురే కాబట్టి సేవలో పిల్లల్ని బాగానే పెంచుతారని చెప్పేసి నేను విశ్వాసంతో దేవుణ్ణి అడిగాను. ప్రభా ఏంటనంటే ఆ అమ్మాయి పేరుతో నాతో మాట్లాడానంటే నీ దేవుడే నీ యెహోవా నిన్ను నీకు కరుణతో ఉత్తరం ఇచ్చినటువంటి ఇది దేవుడు మాట్లాడిన మాట అని చెప్పేసి వాగ్దానం తీసుకొని వాళ్ళు యూత్ మీటింగ్ వచ్చారంట. వీడు బాబు కూడా యూత్ మీటింగ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరిని పాలకొండ సేవకుడి భార్య సేవకురాలు వాళ్ళిద్దరిని ఒకరికొకరిని చూపించింది. నేను ఇంటి దగ్గర ఉన్నాను. వాళ్ళకి అక్కడ ఒకరినొకరు చూపించుకోవడం జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళేమో మాకు ఫోన్ చేసి రమ్మనమన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సేవకుడు పాలకొండ నుంచి సేవకుడు వచ్చారు. సేవకురాలు వచ్చి మాట్లాడితే సరే పెళ్లి చేయడానికి వాళ్ళు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడి సేవకుడు కూతురు కదా అని చెప్పేసి నేను ఒకటే అన్నాను, నా కట్నం ఏమీ వద్దు, నేను గిట్నాలు తీసుకోను, ఎందుకంటే ఆ శాపాన్ని నేను భరించలేను, ఇప్పుడు మేము పడుతున్న బాధ చాలని చెప్పేసి ఏమి నాకు కట్నం తీసుకోకుండా నా ఇంటి దగ్గరే అంటే నేను ఉంటున్న ఊర్లోనే ఇంటి ప్రక్కనే మొట్టమొదట కొండరాజుపేట, నేనున్న విలేజ్ పేరు కొండరాజుపేట. ఈ విలేజ్ లో దేవుని కృపలో జరిగినటువంటి మొట్టమొదటి వివాహం నా కుమారుడి. అయితే పెళ్లి అయింది. పెళ్లికి దేవుడు మళ్ళీ అడిగాను, ప్రభా ఏంటి పెళ్లి చేస్తున్నాను, సేవకుడు కూతురని చేస్తున్నాను, దేవుని పరిచర్య ఇక్కడ జరగాలి, దేవుని కార్యాలు ఇక్కడ చూడాలి, నేను దేవుని కార్యాలతో అనేక మంది ఈ స్థలానికి ఆకర్షితులై నీ మందిరానికి నీ పరిచర్యకి నీ మహిమకు అనేక మంది ఇక్కడికి ఆకర్షితులు అవ్వాలి, మరి అట్లా నా బిడ్డ కుటుంబం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉంటే శత్రువు అరవలేని వాడు కదా, పక్కనే ఉంటాడు, ఇప్పుడు వాడి పనే అది మనల్ని శోధించటము, మనల్ని బాధ పెట్టడం. అయితే ఆ అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ, అలకలు ఎక్కువ. ఏదన్నా చిన్నది వస్తే మా వాడి కోపం ఎక్కువ, వీడు చేయి దురుసు ఎక్కువ, ఆ అమ్మాయికి నోరు దురుసు ఎక్కువ. ఇద్దరు ఊరుకునే దెబ్బలాడుకుంటూ ఉండేవారు, పొట్టేసేవాడు. కోపానికి ఎన్ని చెప్పినా గానీ వినేవాడు కాదు. అయితే ఆ అమ్మాయి రివర్స్ లోని నేనే నా కొడుకు చెప్పి కొట్టిస్తున్నాను, తిట్టిస్తున్నానని చెప్పేసి బాగా విరోధం అయిపోయింది. నాకు బాగా విరోధం అయిపోయి ఇక నా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. వద్దు అంటుంటే కారు అప్పు చేసి కారు కొన్నాడు. ఆ కారు వల్ల చాలా సమస్యల్లో పడ్డాను. దగ్గర 30 లక్షల దాకా అప్పు అయిపోయింది. ఏం చేయాలి ప్రభా, రూపాయి అప్పు లేకుండా దేవుని భయంలో ఇలా ఇంతవరకు దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ అమ్మాయి ఏంటో, ఈ పిల్లాడి ప్రవర్తన ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇస్తాను అని చెప్పి కొంత డబ్బు అప్పు తెచ్చాడు. వాళ్ళు నా నెత్తి మీదే భారం వేశారు. ఈ కారు కోసం చేసినప్పుడు నా పేరు మీదే కారు తీసుకున్నాడు. ఇది అది కలిపి భరించలేకపోయాను నేను. ఈ అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద కూర్చుంటా ఉంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చావటానిక సాహసం లేదు, భయం. దేవుని నమ్ముకొని చనిపోతే, దేవుని ప్రజలు చనిపోతే ఎలాగా, దేవుని నామానికి అవమానం అని చెప్పేసి ఇంకా నా తట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు వదిలి బయటకు వచ్చేసాను. కరోనా స్టార్ట్ అయింది. అప్పటికి పెద్ద పాప పుట్టింది వాడికి, రెండో పాప ప్రెగ్నెన్సీతో ఉంది. ఇల్లు కాల్చేస్తాను ఫస్ట్. నేను ఇక్కడ ఉంటుండగానే ఫస్ట్ వేవ్ కరోనాలో ఇల్లు కాల్చేస్తాను. ఆ అమ్మాయి ప్రోత్సాహం కూడా ఉంది ఇల్లు కాల్చడం విషయంలో. ఇల్లు కాల్చేస్తారు. అప్పుడు దగ్గర ఒక 4-5 లక్షల దాకా నష్టపోయాను. అయిపోయింది. ఆ తర్వాత ఇక ఈ అప్పులు వాళ్ళందరూ ప్రెజర్ పెడతా ఉంటే తట్టుకోలేకపోయాను. వీళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వేరే దగ్గర వాళ్ళు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తారో కూడా మెడికల్ ప్రాక్టీషనరే ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఆ ప్రాక్టీస్ పెట్టిన ప్రదేశంలోనే వాడు ఇల్లు అద్దెకి తీసుకొని భార్యని పిల్లల్ని తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు. నా దగ్గరికి వచ్చేవాడు కాదు. ఎవరైనా ఏదన్నా మరి ఇంత అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయావు, మీ అమ్మ పరిస్థితి ఏంటంటే 25 సంవత్సరాలు నా కోసం నన్ను పెంచిందని 75 సంవత్సరాలు నా వెనక నడిచే భార్య మాట వినొద్దంటారా అని అడిగేవాడు. ఇక చాలా ఆ పరిస్థితులు నేను ఇప్పుడు చెప్పాలంటే నాకు ఈ సమయం కూడా సరిపోదు. కానీ అంత భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ వచ్చాను. ఒక్కదాన్ని ఏం చేయలేను, ఎవరికి ఏం నచ్చ చెప్పలేని పరిస్థితి. వీళ్ళు వచ్చి ప్రతిసారి 10 మంది వచ్చి మాట్లాడుతూ ఉంటే నా మైండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉండేది. ఏం చేసుకుంటానని భయపడి ఇంక ఇల్లు వచ్చేసిన తర్వాత రాజమండ్రి దగ్గర పెద్దాపురం అనే ఒక ఊర్లో ఉండేదాన్ని. అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ అన్నమాట, చాలా భయంకరంగా ఉంది. అయిన తర్వాత అక్కడి నుంచి అలాగా బొమ్మూరు ప్రార్థనా మందిరంకి వెళ్ళాను. అక్కడ ఆంధ్రస్ అంకుల్ మందిరానికి కనుక్కొని వెళ్తే అప్పటికే అంకుల్ బెడ్ రెడ్ అని ఉన్నారు. అసలు మాట్లాడటం లేదనమాట. నేను వచ్చానని అన్న చెప్తే లేచి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత
వచ్చింది. నేను వెళ్ళి కూర్చొని ప్రెసిడెంట్ అంకుల్ అని చెప్తానంటే ప్రెసిడెంట్ చెప్పారు. అప్పుడు అన్నారు, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు మరలా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నువ్వు క్షమిస్తావా అని అడిగారు. తప్పకుండా క్షమిస్తాను అంకుల్ అని అన్నా. అయితే నీ సమస్యలన్నీ తీరిపోతాయి, ప్రభు తీరుస్తారు, ధైర్యంగా ఉంది అని అన్నా. అయిపోయింది. ఆ ముందు నేను మార్చిలో వెళ్ళాను బొమ్మూరు. జాన్యువరి 1 అంటే 2021 జాన్యువరి 1 వాగ్దానం ఏంటంటే, నీవు అగ్ని జ్వాలలు నడిచినప్పుడు, అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు, యెహోవా నేను నీకు దేవుడు. ఈ మాట పట్టుకొని సంవత్సరం అంతా ఏడ్చాను. ప్రభా, నిజంగా అగ్ని జ్వాలల్లోనే ఉన్నాను, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం ఏది లేదని అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ పరిస్థితులు పరిమళక్క, ఎల్లపల్లి కమలా సిస్టర్ వీళ్ళందరికీ తెలుసు, రూత్ ఏంజల్ సిస్టర్ వీళ్ళందరికీ తెలుసు. ఆ టైంలోనే రూత్ ఏంజల్ సిస్టర్ ఈ మౌంట్ జియన్ లింక్ నాకు పంపించి, అక్క మధ్యాహ్నం 2 నుంచి ప్రార్థన అవుతుంది, ఈ ప్రార్థనలో సిస్టర్స్ మీటింగ్స్ అవుతుంటాయి, ఇందులో మీరు పార్టిసిపేట్ చేయండి, ప్రార్థన చేస్తారు అందరూ మీకోసం అని చెప్పేసి ధైర్యం ఇచ్చి నాకు ఈ లింక్ పంపిస్తే, అప్పటి నుంచి నేను ఈ లింక్ లో జాయిన్ అయ్యి మీ అందరి ప్రార్థన సహాయం వల్ల దేవుడు మరలా మీ మధ్యలోకి నన్ను తీసుకురావడానికి, ఏ విధంగా నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు అనుమతిస్తూ వచ్చాను. అయితే ఆ అప్పులు ఎలా తీర్చుకోగలిగానంటే, చాలా విధాలు ప్రయత్నించాను. ఒంటరిగా ఉంటూ నా కిడ్నీ ఎవరికైనా అమ్మేద్దామని అనుకున్నాను. ఆ ఉద్దేశంతో నేను అడిగాను కూడా. అడిగితే చాలా మందిని అడిగితే దానికి చాలా ప్రాసెస్ చెప్పారు. లీగల్ ప్రాసెస్ కావాలంట, ఆర్డీఓ సైన్ కావాలంట, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సైన్స్ కావాలి, ఊర్లో ఎక్కడైతే ఉంటున్నామో వాళ్ళందరూ కూడా బిల్లింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ బిల్లింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పేటప్పటికి ఆయన అవసరమా అని అనుకున్నాను. అప్పట్లో మళ్ళీ ఒక వీడియో ఆలకించాను, అది బ్రదర్ జయరాజ్ గారి మెసేజ్. అన్న ఆ మెసేజ్ ఆలకిస్తే అందులో నీ ఆర్గాన్స్ మీద నీకేం అధికారం ఉందని అన్నారు. అనేటప్పటికి సరే ప్రభు క్షమించు నన్ను, లేదు నాకు ఇచ్చిన చేతిలో తలాంతులు ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని ఎంతవరకు తీర్చగలను అంతవరకు తీర్చుకుంటాను, తీర్చలేని వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటానని చెప్పేసి తెగించి, అక్క నన్ను ఇలా చంపడానికి వస్తున్నారు, నా శత్రువులన్న వాళ్ళందరూ నా మీద కక్ష కట్టారని అంటే, అక్క వాళ్ళు చాలా చాలా కన్నీటి వ్యాధులతో ప్రార్థన చేస్తూ వచ్చారు. అంతేకాదు అదే సమయంలో నేను మిస్ అయ్యానని నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను వెతుక్కుంటూ పోలీసులు తీసుకొని నా ఇంటి నేను ఉంటున్న దగ్గరికి వచ్చాడు మా అబ్బాయి. వచ్చేసరికి భయపడిపోయాను, ఏం చేస్తారేంటి. అయితే రమ్మని నేను ఊరికే ఐ విట్నెస్, నువ్వు బ్రతికే ఉన్నావు ఐ విట్నెస్ ఇవ్వడానికి నీకు స్టేషన్ రమ్మంటానని చెప్పి, నాకు తెలియకుండా స్టేషన్ దరిదాపులకు వస్తున్నప్పుడు ఎవరికైతే నేను బాకీ ఉన్నానో వాళ్ళందరికీ ఫోన్ చేసి తీసుకొచ్చాను రండి అని చెప్పేసి స్టేషన్ దగ్గరికి వాళ్ళందరినీ తప్పించాడు. చాలా బాధ అనిపించింది. అప్పుడు ఎస్ఐ అడిగారు, నువ్వు కొడుకువా విలన్వా, నీ తల్లి నువ్వు చంపాలనుకుంటున్నావా, నువ్వు అసలు ఎంత దుర్మార్గుడు అని చెప్పేసి సిఐ కొట్టపోయాడు. అప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నువ్వు మాట్లాడి ముందే చెప్పావు కదా, తల్లి మీద కుమారులు తల్లిదండ్రుల మీద బిడ్డలు సిద్ధాలు వస్తాయని, ఇది నా జీవితంలో నెరవేర్చావు ప్రభా అని ప్రార్థన చేసుకొని, అక్క వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పి స్టేషన్ లో వాళ్ళకి ఐ విట్నెస్ రేపు ఎంఆర్ఓ ఆఫీస్ లో చూపించాలని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు అన్నారు, ఒకటే చెప్పారమ్మా, మీరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండి, మిమ్మల్ని ఎవ్వరు అడిగి అభ్యంతరం పెట్టిన వాళ్ళు లేడు, ఎన్ని కోట్లు అప్పు చేశారన్న, లేదు సార్ ఇలా 20 లక్షలు 25 కోట్లు 50 కోట్లు వాడేసి ఓట్లు తిప్పేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు 25 లక్షలు సెట్స్పై వెళ్ళిపోతున్నారా, మీరు కిడ్నీ అమ్మాలనుకుంటున్నారా, అలా పిచ్చి పని ఎప్పుడు చేయకండి అని చెప్పేసి వాళ్ళు ధైర్యం చెప్పి పంపించేశారు. కనీసం ముందు రోజు తీసుకొచ్చాను, మరుసటి రోజు ఉదయం వరకు మా అమ్మ ఇక్కడే ఉంది, నువ్వు తిన్నావా ఉన్నావా, చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా, కనీసం ఇదిగో 150 అన్నా ఇవ్వండి అని చెప్పి పక్క మనిషి కానీ ఇచ్చి ఇవ్వమని చెప్పలేదు. అంత కఠినంగా ఉన్నాడు. సరే ప్రార్థన చేసుకున్నాను. వచ్చేసి అక్క వాళ్ళకి ఫోన్ చేసి అమ్మలకి చెప్పానక్క, ఒకరికి బట్టి వచ్చేసానక్క అని చెప్పి వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పి వందనాలు చెప్పి దేవునికి వందనాలు చెప్పాను. అయిపోయింది. అక్కడ ఉన్నాను. అరే ఇంకో 2 నెలలు అంటే 2021 ఆగస్టులో ఇది జరిగింది. అక్టోబర్ లో మా పెద్ద అబ్బాయి భార్య సెకండ్ డెలివరీ టైం దగ్గర పడుతుందని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, అంటే కొంతమందితో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండేదాన్ని. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర 2 నెలలు ఉన్నాను. తర్వాత మధ్యలో
వాడు కూడా కొన్ని విషయాల్లో నన్ను ఇబ్బంది పెడితే హైదరాబాద్ వస్తే పుష్పలత అక్క, అమలక్క, సుజాత అక్క వీళ్ళు కొద్ది రోజులు నాకు షెల్టర్ ఇచ్చారు. ఈ శ్రమలన్నిటి గుండా ప్రభు నన్ను తీసుకొస్తున్నప్పటికీ దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టలేదు. విశ్వాసుల ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు నన్ను అనుక్షణం నన్ను కాపాడుతూ నన్ను భద్రపరుస్తూ వచ్చాను. అక్కడి నుంచి అక్క నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు ప్రార్థన చేయండి, ప్రభువే నాకు సహాయం అని ప్రార్థన చేసి వాళ్ళకి చెప్పినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ద్వారా ఏంటంటే, నువ్వు మరి 7 దినములు నీ శత్రువు నిన్ను 7 మార్గాలు నీ వైపు ఒక దారి గుండా వస్తారు, వాళ్ళు మరలా తిరిగి 7 దారుల గుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రభు నీకు వందనాలు అని అక్కతో చెప్పాను. అక్క నేను ఇంక వెళ్ళిపోతాను ఇంటికి, ప్రభు మాట్లాడుతున్నారు, ఇంక నేను ఇక్కడ ఉండనక్కనంటే ధైర్యంగా ఉండగలవా అని అంటూ అడిగారు. అడిగితే పర్లేదక్క, నేను అందరు ప్రార్థన నాకు తోడుంటే, ప్రభు నాకు తోడుంటే నాకు ఇంక అంతకన్నా ధైర్యం ఇంకే ఉందక్క అని చెప్పేసి ఊర్లోకి వచ్చేసారు. ఊర్లోకి వచ్చేసిన తర్వాత వచ్చారు అందరూ, ఎవరెవరికైతే నేను బాకీ వాళ్ళందరూ వచ్చారు. ఆ చీటీలు నేను ఒక ఆవిడ దగ్గర చీటీలు కట్టాను. ఆవిడ ఏం చేస్తుందంటే, నేనే అందరి చీటీలు ఆవిడ పాడేసింది, ఆ చీటీలని నేను పాడుకొని వెళ్ళిపోయానని ఊరికి వెళ్ళిపోయిన తర్వాత నా మీద పెట్టింది. నింద పెట్టేటప్పటికి ఆవిడ వచ్చి నన్ను అడగడానికి వచ్చింది. వస్తే నన్ను నీకు నేను ఎంత బాకీయో, నువ్వు చీటీలు ఎవరెవరితో ఏదైతే కట్టించో వాళ్ళందరినీ పిల్లలు నేను మాట్లాడతాను, వాళ్ళ దగ్గర నేను చెప్తాను అన్నాను. చెప్పలేదు, పిలవలేదు ఎవరిని. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే, నేను ఊర్లోకి వచ్చిన తర్వాత ధైర్యంగా నిలబడి ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా అమ్మేసి ఎవరెవరికి కొంత ఇవ్వాల్సిన వాళ్ళందరికీ అమౌంట్ అంతా క్లియర్ చేసుకుంటా వస్తుంటే ఈవిడ ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. ఊరు వదిలి వెళ్ళిపోయినప్పటికీ అప్పుడు అందరూ డౌట్ పడి, అదేంటి డాక్టర్ మా చూరులో ఉంది, మరి డాక్టర్మే పట్టుకెళ్ళిపోయింది అని చెప్పేసి 1 కోటి రూపాయలు బాగా చేసేసింది అని చెప్పేసి పెట్టింది కదా, మరి ఇప్పుడు ఈవిడ ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అప్పటికి ఆవిడ ఐపీకి తిరుగుతుంది. ఐపీ పెట్టడానికి తిరుగుతుంది అనమాట. లాయర్తో మాట్లాడుకొని ఐపీ పెడదామని. ఎంతంటే ఆమె గురించి పేపర్లో వేసిన ఆ డీటెయిల్స్ ఏంటంటే 6 కోట్లు అంట. మొత్తం 9 గ్రామాల తాలూకా జనాల చీటీ డబ్బులు 6 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వాళ్ళకి ఐపీ పెట్టేసింది. ఇక ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో ఆ సంవత్సరం 2022 జనవరి 1 నా వాగ్దానం ఏంటంటే, వ్యక్తుడు నీ మధ్యన ఇక సంచరించడు. నహూము గ్రంథం నుంచి ప్రభు మాట్లాడాడు. అప్పుడు ప్రభు ఏంటంటే, ఆ కింద పై 2 వచనాలు చదువుకుంటే, కోతకాలం ముందు పంటలు కోయబడినట్టు శత్రువు సమూల నాశనం అవుతాడు అనేటప్పటికి అంతే అయిపోయింది. ఐపీ పెట్టారు. ఊరు వాడ అంత అసలు పల్లెటూరు కదా, ఇంకా ఆ భాషలు ఆలకించలేమన్నమాట, అంత దుర్భరంగా తిడుతున్నారు. అయిపోయింది. ఆ తర్వాత అక్కడ చెప్పాను, అక్క ఇలా జరిగింది, ప్రభు ఉన్నారమ్మా అన్న. ఆ సమయంలోనే నేను కష్టపడి తీరుస్తానంటే ఎంతవరకు తీర్చగలను, ఎంత కష్టపడగలను, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని. కానీ ఆ సమయంలోనే మా ఫ్రెండ్కి బాగాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ 28 సంవత్సరాల నుంచి తన కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తుంది. 2 అబ్బాయిలు చిన్న పిల్లలు, 16 సంవత్సరాలు ఒక అబ్బాయికి, 13 సంవత్సరాలు ఒక అబ్బాయికి. ఇద్దరు పనికిరారు తనకు ఆర్గాన్ ఇవ్వడానికి. తన భర్త ఉన్నాడు, కానీ తనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చి తనకి కిడ్నీ స్టోన్స్ సర్జరీ జరిగింది. అది కాకుండా అతను ఒబియసిటీ, నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది, హై బీపీ పేషెంట్. ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అతను కూడా ఇవ్వకూడదు. ఆ తర్వాత చూడడానికి వెళ్దామని మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళి పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారు, ఫ్యామిలీ అంతా కూర్చొని ఏడుస్తున్నారు. ఏమైంది ఏంటనంటే, ఏముంది ఇలాగ ఎవరు ఆర్గాన్ ఇవ్వడానికి ఇష్టపడలేదంటే, అది ప్యాకేజ్ ఉంటాయి, ఇవి ప్యాకేజ్ మాట్లాడుకుంటే సరిపోతుంది కదని 65,000కి మాట్లాడారు. 65,000 ఆపరేషన్ ఒక్కదానికి మాట్లాడారు. తర్వాత ఆ ఆర్గాన్ ఎక్కడైతే సర్జరీ చేస్తారో ఆ ఆర్గాన్ ఒక్కదానికి 8 లక్షలు ఎంతో ఇవ్వడానికి మాట్లాడితే, ఆమెమో నేను అలా అయితే నేను తీసుకోను, ఎవరన్నా లైవ్ ఇస్తానంటే నేను తీసుకుంటాను, కానీ నాకు ఇలా వద్దు, ఒకవేళ అది పెట్టిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆవిడ తీసుకోవడానికి భయపడిపోయింది. ఆ టైంలోని నేను అన్నాను, అమ్మాయి పేరు సోమేశ్వరి, కానీ
నేను ఒకటే అన్నాను, చంటి అని పిలుస్తాం మేమందరివి. చంటి, ఎవ్వరు అంత త్యాగం చేసి ఇవ్వడానికి ముందుకు రారు. ఒకవేళ ఇవ్వాలి అంటే అది అంత పెద్ద హృదయం కావాలి. కానీ ఇప్పుడు నేనైతే ఒక మాట ఇస్తాను, టెస్ట్ చేయడానికి నన్ను రమ్మంటే నేను వస్తాను, టెస్ట్ చేయొచ్చు, అది సరిపోతుంది. క్రాస్ మ్యాచింగ్ లో నీకు నాకు పర్వాలేదు, మ్యాచ్ అవుతుంది అని అనుకునేటట్టయితే నేను ఇవ్వడానికి సిద్ధమే అని అన్నాను. తనది ఏబీ పాజిటివ్, నాదేమో బి పాజిటివ్. సరే అని చెప్పేసి అందరూ దెబ్బలాడారు నన్ను. లాస్ట్ కి అమలక్క వాళ్ళు కూడా ఏంటి కనికరం ఈ పని అనుకుని కూడా అన్నారు. జయక్క వాళ్ళైతే ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా కాంప్లికేషన్స్ రేస్ చేసి అది క్యాన్సిల్ అయ్యేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేశారు. కానీ దేవుని కృప ఏంటంటే నేను కొట్టాను, అది క్రాస్ మ్యాచింగ్ అయిన తర్వాత కూడా ఇవ్వడానికి నేను మళ్ళీ టెస్ట్లకు వెళ్ళకపోతే వాళ్ళ అక్క ఫోన్ చేసి, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఫోన్ చేసి అడిగింది, బైబిల్లో మీరు బైబిల్ అంతా చదువుతారు కదా, అందులో మీరు ఈ మాట చదవలేదంట, ఏ మాట అక్క అన్నాడు. అంటే నీ స్నేహితుడికి ఆపదలో ఉన్నప్పుడు నీకు చేతనైన సహాయం చేయకపోతే అది నీకు శ్రమ ఉంది, అది నీకు చదవలేదని అన్న. అది చాలా పెద్ద మాట అక్క, ఇది ప్రాణం ఇవ్వడం, ఇది నా ప్రాణాన్ని మీ చెల్లి కోసం ఇచ్చేయాలంటే నా పరిస్థితి ఏంటక్క అనుకున్నాను. అంటే అమ్మ, అందరి ప్రాణం కొరకే కదా యేసుప్రభు చనిపోయారని చెప్తారు అక్క, నేను దేవుణ్ణి కాదక్క అన్నాను. ఎలాగైనా సరే ఆమె ఒప్పించడానికి ట్రై చేసింది, నా వల్ల కాదమన్నా. ఆ తర్వాత ఏం చేశారంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఒక దైవజనుడిని తీసుకొని వచ్చారు ఇంటికి. పెద్ద ఆయన విజయనగరంలో చాలా పెద్ద వయసు కలిగిన ఆయన వచ్చి ఆయన అడిగారు, అమ్మ క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాత సరిపోద్దని అన్న తర్వాత మీరు ఇవ్వనంటున్నారంట, అలా అయితే ఎలా అమ్మా అని అన్నారు. అన్న మీరు అంటున్నారు తర్వాత నేను ఇచ్చిన తర్వాత నేను తర్వాత ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయగలనా, నా వల్ల అవుతుంది అంటే అలా కాదమ్మా, మీరు ధైర్యంగా ముందుకు రండి, మేము అందరం ప్రార్థన చేస్తాం. సరే అని చెప్పేసి ఇంకప్పుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అప్పుడు మళ్ళీ ఎందుకంటే సైన్స్ కావాలి కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తనకి విల్లింగ్ ఇవ్వాలి. అప్పుడు మా అబ్బాయికి మెసేజ్ చేశాను, కసురుకుంటా తిట్టుకుంటా చిరాకు పడుతూ ఇష్టం లేకుండా ఏదో వచ్చాడు సైన్ చేశాడు, కౌన్సిలింగ్ వచ్చాడు. కౌన్సిలింగ్ లో అప్పుడు ఓకే చేశాడు. ఆ తర్వాత సర్జరీ టైంకి సైన్ చేయడానికి వచ్చాడు. అంతే 2 గంటలకి నన్ను థియేటర్లోకి తీసుకెళ్లారు. 2022 నవంబర్ 4వ తారీఖున 2 గంటలకు నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారనగా 10 నిమిషాల ముందు వచ్చి విట్నెస్ సైన్ పెట్టాడు. ఆపరేషన్ అయిన దాకా కూడా ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు. 7 గంటలకి నైట్ 7 గంటలకి నన్ను మళ్ళా వార్డులోకి షిఫ్ట్ చేశారంట. మళ్ళీ నాకు ఎప్పుడు స్పృహ వచ్చింది, ఆదివారం స్పృహ వచ్చింది. ఆదివారం సాయంత్రం స్పృహ వచ్చిన తర్వాత అప్పటికి వచ్చి నిలబడ్డాడు. పాలు బాటిల్ ఏదో పట్టుకొని వచ్చాడు. డాక్టర్ గారు ఏదో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తో అవి వింటున్నారనమాట. అవి వచ్చి అక్కడ నిలబడ్డాడు అంతే. రావడం మళ్ళా నేను ఇంటికి వచ్చిన ఒక 10 రోజుల వరకు కూడా నన్ను చూడటానికి రాలా. ఇంటి దగ్గర ఎవరు చేశారు అంటే ప్రభువే సహాయం, ఎవ్వరు లేదు. అంత పెద్ద సర్జరీతో కూడా ఇంట్లో నా బట్టలు నేనే వాష్ చేసుకునేదాన్ని, వాషింగ్ మిషన్ వేసుకొని బయట తెచ్చి మళ్ళా లోపల పెట్టుకున్నాను. ఎందుకంటే 1 year వరకు చాలా హైజీన్ గా ఉండాలని అన్నారు. 1 year వరకు ఎక్కడున్నాను ఇంట్లో కరెక్ట్ గా ఇప్పుడు 22 రోజులకి ఇప్పారు. స్టిచెస్ రిమూవ్ చేసిన తర్వాత రమేష్ అని జయక్కేమో అక్కకి ఇలాగ ఆపరేషన్ ఏంటంటే అన్న రమేష్ అని వచ్చారు హైదరాబాద్ నుంచి నన్ను చూడటానికి. వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు, అర్జెంట్గా బయలుదేరి వచ్చేయండి. లేదు బ్రదర్ ఇంకా స్టిచెస్ రిమూవ్ చేయలేదు అనుకుంటే, స్టిచెస్ రిమూవ్ చేసిన తర్వాత జర్నీ చేయొచ్చో లేదో కనుక్కొని మీరు రిజర్వేషన్ చేయిస్తానని వచ్చేసేయండి అన్నాను. అంటే సరే అని చెప్పేసి హాస్పిటల్లో ఒక స్టాఫ్, ఆ అమ్మాయి కూడా బిలీవరే, ఆ అమ్మాయి వచ్చి నన్ను ట్రైన్ ఎక్కించింది. మళ్ళీ నన్ను తీసుకురావడానికి ఆ అమ్మాయి వచ్చి తీసుకొచ్చింది. అక్కడ ఒక 10 రోజులు అన్న వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి నన్ను చూసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నా పని నాది. 1 సంవత్సరం వరకు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పేషెంట్లు చూసేదాన్ని, నా వరకు నా పని నేను చేసుకునేదాన్ని. అయితే దేవుని మహాకృప ఏంటంటే అవన్నీ చేస్తూ ఈ అప్పులు తెచ్చుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళే కొంతవరకు చెయ్యి అందించారు. అది అయిపోయిన తర్వాత ఈ ఇంటి స్థలం ఇది అప్పుడు జిరాయితీ భూమిది, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కానీ మామూలుగా కాగితాలు రాసుకున్నాము, గ్రామఖండం సేల్స్ కింద గ్రామంలో పంచాయతీలో రాసుకున్నాము. అది రిజిస్ట్రేషన్ చేయించుకొని హౌసింగ్ లోన్ పెట్టుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. హౌసింగ్ లోన్ పెట్టుకొని మిగతావన్నీ క్లియర్ చేశాను. ఇంకా కొంచెం అంటే మహా అంటే ఒక 4-5 లక్షల వరకు ఇంకా ప్రాబ్లం ఉంది. అది నెమ్మదిగా ఈ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నాను కాబట్టి అలాగా దేవుని కృపను బట్టి అలా తీర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. దాంతో
లోన్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. ఆ మిషన్ తీసుకున్నాను. అయితే మిషన్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా అవలక్క వాడతారని దాన్ని మిషన్ తీసుకుంటే నేను వర్క్ చేసుకుంటాను, దేవుని వాక్యాలు ఎంబ్రాయిడరీ చేస్తానని. కానీ అంత అవకాశం ఎవరైనా ఒకసారి అంత చేయందించాలంటే అది ఎవరికి సాధ్యం కాదు కదా. ఆ తర్వాత ప్రభు సహాయపడ్డారు, నేను ఆ మిషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు ఈ డిజైన్స్ కస్టమైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో చూశాను. అంటే తెలుగు టైపింగ్ మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కస్టమైజ్ చేయాలంటే చాలా అరుదుగా చేస్తారంట. అయితే హైదరాబాద్ లో చూస్తాను, హైదరాబాద్ లో ఎవరు సరిగ్గా చేయట్లేదు. తెలుగు అక్షరాలు గుడి ఒక దగ్గర ఉంటే గుణింతం ఒక దగ్గర, తలకట్ట ఒక దగ్గర తీసుకొచ్చి తగిలిస్తున్నారు, బాగోట్లేదు. అలాగా మందిరానికి ఒక క్లాత్ చేసిస్తే ఆ క్లాత్ ని చూసి నేను వెళ్ళే సేవకుడికి పేరెంట్స్ వాళ్ళు నాగార్జున సాగర్ లో సేవలు చేస్తారనమాట. ఆ బ్రదర్ వాళ్ళు వచ్చి చూసి ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అంటే ఒక అక్క వస్తారు, ఆ అక్క చేస్తున్నారు అంటే అప్పుడు చూసి అన్నారు, మాకు కూడా ఇలా వాక్యాలు కావాలి అంటే చేస్తానన్నాను, మాట ఇచ్చాను. కానీ కస్టమైజ్ చేసిన వాళ్ళు, కరెక్ట్ గా కస్టమైజ్ చేసిన వాళ్ళు ఎవరు దొరకటం లేదు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే నేను వెళ్తున్న మందిరానికి వెళ్తున్న సేవకుడు అన్నారు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, హైదరాబాద్ వెళ్తే అక్కడైతే ఒకరి కాబట్టి ఒకరైనా దొరుకుతారండి. ఎక్కడికి వెళ్తాను, ఎవరిని వెతుకుతాను, ఎవరు చెప్తారు అంత కరెక్ట్ గా అంత పెద్ద సిటీలో అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ నేను ఎవరి ద్వారానైతే డిజైన్స్ అయి పర్చేస్ చేస్తున్నానో ఆ అమ్మాయికి కాల్ చేశాను. అమ్మ ఇలాగా నేను నా తెలుగు కస్టమైజేషన్ కావాలి, బైబిల్ వాక్యాలు అంటే అప్పుడు ఒక నెంబర్ ఇచ్చింది, ఈ నెంబర్కి చేయండి, అతను చేస్తారంటే అప్పుడు ఫోన్ చేసి అడిగితే చేస్తాను మేడం, మీరు హైదరాబాద్ లో ఎలా ఇచ్చేవారు ఏంటనంటే చెప్పాను. వాక్యానికి ఎంత తీసుకుంటున్నారు అంటే వాళ్ళకన్నా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, మీరు అక్కడికి వెళ్ళి చేయించుకునే దానికన్నా ఇక్కడ దగ్గరలోనే 50 రూపాయలతో పోతుంది కదా అని అనుకుంటే సరే అని చెప్పేసి అక్కడి నుంచి వాక్యాలు కస్టమైజ్ చేయించడం మొదలుపెట్టి వాళ్ళకి నాగార్జున సాగర్ పంపించాల్సిన క్లాత్లు పంపించేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒకటి యూట్యూబ్ లో పెట్టడం మొదలుపెట్టాను. యూట్యూబ్ లో మొదలు పెట్టిన తర్వాత యూట్యూబ్ లో ఎప్పుడు కింద సంవత్సరం అంటే 2025 నవంబర్ నుంచి నేను వరకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే డిసెంబర్ లో ఒక బ్రదర్ వీడియో ఎలా వెళ్ళిందో నా వీడియో నాకు తెలియదు. ఆ వీడియో క్లిప్ అనేది హైదరాబాద్ శాండీ సుధాకర్ గారని సైలెంట్ గాస్పెల్ చేస్తున్నారు ఆయన. అంటే ఫేషియల్ మాస్క్, మన ట్రైన్స్ లో కరోనా టైంలో మాస్కులు ఇచ్చేవారు కదా ఫ్లైట్లోని, ఆ మాస్కుల మీద 7 రకాల భాషల్లోని, తర్వాత ఏమో గొడుగుల మీద, ఆ తర్వాత మెడలో బ్యాక్ బోర్డ్స్, ఇలాగా వీటి మీద వాక్యాలు పెట్టుకొని ఆయా సెంటర్స్ లో నిలబడతారు, లేకపోతే వీధుల్లో నడుస్తూ వెళ్ళిపోతారు. 18 గంటలు రోజుకు నడుస్తారంట. ఆయన నాకు మెసేజ్ చేస్తే ఇలాగ చాలా మంది యూట్యూబ్ లో పెట్టిన దగ్గర నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే మన ఫోన్ ఎత్తించడం లేదు. వాళ్ళు కొలతలు చెప్తున్నారు, తెర కుట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలానే ఉంటాయిలే ఈ ఫోన్ కాల్స్ అని చెప్పి ఊరుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ బ్రదరే ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలాగా కుర్తాల మీద 12-13 రకాల భాషల్లో నాకు సువార్త వాక్యాలు కావాలని చెప్పారు. ఇక అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఆర్డర్ రావడం మొదలుపెట్టింది. అలాగా దేవుని కృపను బట్టి ఇప్పుడు పరిచర్యని దేవుడు తన నాకు ఇచ్చిన పనిని అలాగ చేయడానికి ప్రభు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మన మౌంజియన్ గ్రూప్ లో కూడా ఒక సిస్టర్ ఎవరో పెట్టారు, శ్రీనివాస్ నాయక్ గారి కోసం అని చెప్పేసి. ఆ సహోదరుడు మొన్న ఒక 20 రోజుల క్రితం ఈ సుధాకర్ అన్న ద్వారా నా నెంబర్ తీసుకొని ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి ఆయన సాక్ష్యం నాతో షేర్ చేసుకొని, అక్క నాకు కూడా ఒక కుర్తాక ఒక బల్లపాత్రల మీద కప్పే క్లాత్ ఒకటి కావాలి, తర్వాత ఒక బ్లాజర్ మీద సువార్త వాక్యాలు చేసి నాకు బ్లాజర్ కుట్టించి పంపించాలని అంటే సరే అని అన్నాను. ఉదయం ఆ మెసేజ్ చూడంగానే నాకు ఆ బ్రదర్ తాలూకా పోస్టర్ ఉంటే అది నేను మళ్ళీ మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడానికి చేశాను. అలాగే ప్రభు ఒకరి ద్వారా ఒకరికి ఈ పరిచర్యలో నన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇలాగే ఇంకా ఒక 120 ప్రేయర్ అవర్స్ ఉన్న ఒక సేవకుడి పేరు బిషప్ గారు అంటే ఆయన కూడా నా నెంబర్ ఇచ్చారు, సుధాకర్ బ్రదర్. ఆయన కూడా ఏవో ప్రాజెక్ట్ కోసం చెప్పేసి ప్రేయర్ అవర్స్, ఈ 120 ప్రేయర్ అవర్స్ లోని సిస్టర్స్ ఒక 15 మంది సిస్టర్స్ అక్కడ 24 hours ప్రార్థన జరుగుతూ ఉంటుందంట. వాళ్ళకి ఒక లోగోస్, శారీస్ మీద లోగోస్ ఏవో పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ లో ఉన్నారు. ప్రభు కృప చూపిస్తే ఆ వర్క్ కూడా నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను చాలా వరకు కట్ చేసుకుంటూ వచ్చాను. అయితే దేవుని మహాకృప ఏంటంటే
దేవుడు ఎక్కడైతే నేను ఇంక నేను అయిపోయింది నా జీవితం అని అనుకున్నానో అదే ప్లేస్ లో మరలా తను మహిమార్థమే నేను ఉండటానికి ఆయన ఇష్టపడి మరలా నన్ను కృప చూపించి ఈ స్థలంలో నిలబెట్టారు. అందరిలో మరలా నా సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోవడానికి ప్రభు నాకు సహాయపడుతూ వచ్చారు. నా చేతి పనిని దీవిస్తున్నారు. ఆపరేషన్ అయి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం వచ్చింది. కానీ ఆరోగ్య విషయంలో దేవుడు నాకు అన్ని విషయాల్లో సహాయపడుతూ వస్తున్నారు. నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళకి నచ్చితే మాట్లాడుతున్నారు, నచ్చకపోతే మాట్లాడలేదు. మొన్న 10వ నెల వరకు మాట్లాడేవారు కాదు పిల్లలు. ఆ తర్వాత పిల్లలకి జ్వరాలు వచ్చినాయని చెప్పేసానంటే అంటే చిన్న పిల్లలకి వాడి పేరు బోయజ్, వాళ్ళ అమ్మాయి పేరు కరుణ. ఇద్దరు పాపలు వాడికి చిన్నవాడికి పిల్లలకు జ్వరాలు వచ్చినాయంటే చూద్దామని మనసు చంపుకోలేక పిల్లల్ని చూద్దామని వెళ్ళాను. ఎప్పుడైనా సరే వెళ్తే పిల్లల్ని చూసి పిల్లలతో పాటు రాత్రి ఒక పూట ఉంటాను. ఆదివారం రాత్రి ఆరాధన చూసుకొని వెళ్తాను. మళ్ళీ సోమవారం ఉదయాన్నే బయలుదేరి ఇంటికి వచ్చేస్తాను. అది కూడా నెలలో 1-2 సార్లు. అలాగా దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను చేస్తూ నేను వెళ్తున్న మందిరంలోనే సిస్టర్స్ మీటింగ్ శనివారం రావడం జరిగింది. ఒక వారం సేవకురాలు వర్తమానం తీసుకుంటారు, ఒక వారం నాకు అవకాశం ఇస్తారు. అలాగా ప్రభు తన పనిలో నన్ను వాడుకుంటున్నాడు. మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు దేవుడు ఇలా ఒంటరిగా ఉన్నప్పటికీ ఆయన కృప నన్ను విడిచిపెట్టకుండా ఇంతవరకు నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. అయితే సమయం ఇస్తే నేను ఒక పాట కూడా రాశాను. ఆ పాట పాడడానికి మీరు అనుమతిస్తే పాడాలని అనుకుంటున్నాను. ఇల్లు ఒకటి, ఇల్లు కాలిపోయింది. ఆ కాలిపోయిన ఇల్లు వర్షం పడితే మొత్తం వరద, ఇంట్లో అసలు ఉండలేము. మిషన్ కూడా ఇంట్లోనే ఉంది. ఆ మిషన్ మీద వర్షం పడితే ఏమైపోతాను భయపడి అలా కట్టుకుంటా ఉంటాను. వర్షం పడితే వర్క్ ఆపేస్తాను. అయితే ప్రెసిడెంట్ ని బ్రతిలాడాను, నాకు 50,000 ఇవ్వరా, కొంచెం ఇల్లు ప్లాస్టింగ్ అది పైన గమ్ మీద వచ్చిందట, గమ్ వేయించుకుంటానంటే తను మొన్న 20,000 ఇచ్చాడు. ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే లక్షవారం శుక్రవారం ఈ 2 రోజులు కొంచెం ఇల్లు రిపేర్ చేయించుకోవడానికి ప్రభు సహాయపడేదగిన వాతావరణం కూడా బాగలేదు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని మధ్యలో దీవించండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పాడు ఆ పాట. అలాగనక. కృపగలనా యేసయ్యా కీర్తింతును నిత్యము